అల్లు అర్జున్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. హైదరాబాద్ లో అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. అల్లు అర్జున్ నివాసం దగ్గర ఓయూ జేఏసీ నేతలు ఆందోళన చేపట్టారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవతి కుటుంబానికి ₹1 కోటి ప్రకటించాలన్నారు. అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేసిన విద్యార్థులు ఇంటి ఆవరణలోని పూల కుండీలను ధ్వంసం చేశారు. ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. అటు సెక్యూరిటీ సిబ్బంది వాదించడంతో పెద్ద ఎత్తున ధ్వంసం చేసి అల్లు అర్జున్ నివాసంలోకి అటు సెక్యూరిటీ సిబ్బంది వాదించడంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. అల్లు అర్జున్ నివాసం దగ్గర ఓయూ జేఏసీ నేతలు ఆందోళన చేపట్టారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవతి కుటుంబానికి ₹1 కోటి ప్రకటించాలన్నారు. అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేసిన విద్యార్థులు ఇంటి ఆవరణలోని పూల కుండీలను ధ్వంసం చేశారు. ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ అల్లు అర్జున్ ఇంటి దగ్గర? శశి, ఓయూ జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఇంట్లోకి తర్వాత టమాటాలు విసిరేటటువంటి ప్రయత్నం చేశారు. అలాగే ఇంటి ప్రహారీ గోడ పైకెక్కి లోపలికి దిగిన తర్వాత ఇంట్లో ఉండేటటువంటి పూలకుండి, ఇంటి ఆవరణలో ఉండేటువంటి పూలకుండీలను కూడా ధ్వంసం చేశారు. ఒకసారి మనం విజువల్స్ లో కూడాను చూడొచ్చు. ఓయూ జేఏసీకి సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థి నాయకులు కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ నివాసానికి వచ్చారు. ప్రధానంగా రేవతి మృతికి అల్లు అర్జున్ కారణం అంటూ కూడా వారంతా ఇప్పటికీ ఆరోపణ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలి, మరోవైపు ఆమెకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా ఓయూ జేఏసీ డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగానే ముట్టడికి యత్నించారు. ప్రధానంగా ఆమె మృతికి న్యాయం చేయాలి, మరోవైపు శ్రీతేజకి సంబంధించినటువంటి వైద్య చికిత్సలన్నీ కూడా అల్లు అర్జున్ భరించాలన్నది వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. ఒక్కసారిగా అల్లు అర్జున్ నివాసం వద్దకు చేరుకున్నటువంటి ఓయూ జేఏసీ నాయకులు నినాదాలు చేశారు. మరోవైపు అలాగే ఇంటి ప్రహారీ గోడ దాటి ఆ తర్వాత లోపలికి వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే సెక్యూరిటీ సిబ్బంది లోపల ఉన్నారు. సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడే అందుబాటులో ఉండేటువంటి పూల కుండీలను ధ్వంసం చేశారు. అలా ధ్వంసం చేసేటప్పుడే సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే వారు మాత్రం ఆగకుండా లోపలికి ప్రవేశించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నటువంటి జూబ్లీ హిల్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇక్కడ నుంచి స్టేషన్ కు తరలించినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ నివాసం మీద దాడి జరగడంతో మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. సెక్యూరిటీని అడిగి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. అసలు ఈ దాడి ఎలా జరిగింది, ఎవరు దాడి చేశారన్న అంశాల గురించి కూడా సెక్యూరిటీని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఒకసారి మనం విజువల్స్ లో కూడాను చూడొచ్చు. ప్రధానంగా రేవతి మృతికి సంబంధించినటువంటి ప్రధాన అంశమే ఈ యొక్క దాడికి ప్రధానంగా కారణంగా కూడా కనిపిస్తుంది. ఒకసారి అల్లు అర్జున్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బందిని కూడా మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఇప్పటికే అల్లు అర్జున్ మామ నివాసానికి చేరుకున్నారు. ప్రధానంగా దాడికి జరిగినటువంటి అంశాల గురించి ఇప్పటికీ తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. December 4th అల్లు అర్జున్కి సంబంధించిన పుష్ప 2 ప్రీమియర్ షో రిలీజ్ కి సంబంధించినటువంటి సందర్భంలో ఆ రోజే ఈ తొక్కిస్లాట్ జరిగింది. ఆ తొక్కిస్లాట్ లో రేవతి ప్రాణాలు కోల్పోయింది. అప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ స్పందన సరిగా లేదంటూ కూడా విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. మరోవైపు అల్లు అర్జున్ రేవతి మృతికి న్యాయం చేయాలనే డిమాండ్లు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. సో మొత్తం మీద ఈరోజు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడం సంచలనం అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు ఇటు పోలీసులు కూడాను వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. ప్రధానంగా ఇప్పటికే పోలీసులు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ముందు నిన్న ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అల్లు అర్జున్ కూడాను ఈ యొక్క ఘటనకు సంబంధించి తనకు ముందుగా తెలియదు, రేవతి మరణించినటువంటి విషయం తనకు తెలియదు, రేవతి మరణించిన అంశం మరుసటి రోజు తర్వాత తనకు తెలిసిందనే విషయం ఆయన చెప్పుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులు కూడా ఈ విషయానికి ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వచ్చి తనకు సంబంధం లేదు ఈ విషయం గురించి, అయితే తాను రేవతి మృతికి కారణం కాదంటూ అల్లు అర్జున్ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడాను పోలీసులు మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ పాత్ర ఉంది, అల్లు అర్జున్ అనుమతి లేకపోయినప్పటికీ కూడా వచ్చారన్నది ప్రధానంగా వారు చెప్తున్నటువంటి మాట. సో ఇవన్నీ ఒక కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసం మీద దాడి అయితే జరిగింది. ఇక పోలీసులు అయితే మాత్రం వారిని అడ్డుకున్నారు. ఇక మరికొన్ని జాలు జరిగేటటువంటి అవకాశం ఉందన్న భావన నేపథ్యంలో ఇంకా ఫోర్స్ ను కూడా కంటిన్యూ చేస్తున్నారు. పోలీస్ బందోబస్తు కూడా ఇప్పటికే కంటిన్యూ చేస్తున్నటువంటి సందర్భం. అయితే అన్ని వర్గాల నుంచి కూడా ఒకే డిమాండ్ వ్యక్తం అవుతూ ఉంది. అల్లు అర్జున్ స్పందన సరిగా లేదు. ముందు నుంచి కూడా ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా ఆయన సంబరాల్లో మునిగి తేలారు. పుష్ప 2 సంబంధించినటువంటి
విజయోత్సవాల్లో ఆయన ఉన్నారు. అయితే రేవతి మరణించినటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా ఆయన స్పందించలేదు. ఇది సోషల్ మీడియాలోనూ బయట మీడియాలో కూడా ఈ విషయం విస్తృతంగా ప్రసారమైనా కూడా అల్లు అర్జున్ చీమ కుట్టినట్టు ఉన్నాడు. అయితే ఇలాంటి పరిస్థితులు ఇటు పోలీసుల మీద ఆరోపణ చేస్తూ తన తప్పు లేదంటూ కూడా ఆయన సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఇప్పుడు చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ దాడి జరిగిందంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి పోలీస్ బందోబస్తు అయితే కొనసాగుతోంది. ఇంకా దాడి జరిగే అవకాశం ఉందన్న భావన నేపథ్యంలో పోలీసులు బందోబస్తుని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మరోవైపు అల్లు అర్జున్ నివాసానికి మామ చంద్రశేఖర్ రెడ్డి చేరుకున్నారు. ఇంకా బౌన్సర్లు కూడా లోపలే ఉన్నారు. మరోవైపు ఈ దాడి ఏ విధంగా జరిగిందన్న అంశాల గురించి కూడా చంద్రశేఖర్ రెడ్డి తగిన వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సుమిత్ర, అంటే శశి, ఓవైపు పోలీస్ అధికారుల ఆగ్రహం, మరోవైపు ఓయూ జేఏసీ నిరసనలు, ఈ వరుస పరిణామాల్ని ఎలా చూడాలంటారు శశి? వాస్తవానికి వరుస పరిణామాలతో అల్లు అర్జున్ షాక్ లో ఉన్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఇటు పోలీసులు అయితే మాత్రం పట్టు వదలకుండా ఈ కేసు దర్యాప్తును ముందు కొనసాగిస్తూ ఉన్నారు. ఇందులో అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి తప్పును పదే పదే ఎత్తి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా అల్లు అర్జున్ తప్పు లేదని ఆ విషయం చెప్పిన ప్రతిసారి కూడా మరుసటి రోజు పోలీసులు ఏదో ఒక వీడియోను, ఏదో ఒక ఆధారాలతో సహా వీడియోలను బయటపెడుతున్నటువంటి సందర్భాలు అయితే ప్రస్తుతం కనిపిస్తూనే ఉన్నాయి. అయితే నిన్న సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనకు రేవతి మరణ వార్త తెలియదు, తనని ఏ పోలీసులు కూడా తనను బయటికి పంపించలేదు అని చెప్పినటువంటి సందర్భంలోనే ఉదయం పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఒక వీడియోను రిలీజ్ చేశారు. సుమారుగా 10 నిమిషాల నిడిగి ఉన్నటువంటి ఒక వీడియోను రిలీజ్ చేసి అందులో అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి పాత్ర, తొక్కిసలాటలో అల్లు అర్జున్ సంబంధించిన పాత్రను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ అంశం కొనసాగుతున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా ఇటు ఓయూ జేఏసీ నేతలు కూడా అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చారంటూ చెప్పుకోవచ్చు. వారు కూడా ఒక్కసారిగా ఇటు ఇంటిని ముట్టడించడం, ఇంటి లోపలికి దూసుకుని వెళ్లేటటువంటి ప్రయత్నం చేయడం అన్ని కూడా ఒక్కసారిగా జరిగిపోయాయి. ఈ పరిణామాలన్నీ కూడా అల్లు అర్జున్ షాక్ లో ఉన్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆందోళన కలిగించేటటువంటి అంశం అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రధానంగా అల్లు అర్జున్ ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు. తాను ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా ఆందోళనలో ఉన్నాను, మానసికంగా కుంగిపోయిన ఈ అంశం అంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఒకవైపు కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే ఈ వరుస దాడులు కూడా ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. అలాగే అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి ప్రవర్తన కావచ్చు, అల్లు అర్జున్ ఈ అంశం మీద స్పందించినటువంటి విషయం గురించి కూడా ఇటు పోలీసులు విడుదల చేస్తున్నటువంటి వీడియోలు కూడా కలవరపాటు గురి చేస్తున్నాయంటూ చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పటికే తన తప్పు లేదంటూ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసినా ఇటు పోలీసులు మాత్రం అల్లు అర్జున్ పాత్రను సుస్పష్టంగా చూపిస్తున్నారు.